హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సండే రోజు వ్లాగ్ అండి. సో ఇంకా సండే అయితే మార్నింగ్ అందరం టిఫిన్ చేసి అయితే ఇంకా మా వారైతే ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత అసలు ఎలా ఉంది ఏంటి పొలము ఒకసారి వెళ్ళి చూసొద్దాం అనేసి అన్నారనమాట. సో ఇంకెలాగో సండే కదా, ఇంకొకదాన్ని ఇంట్లో పిల్లలతో ఏం చేస్తారు అని చెప్పేసి మమ్మల్ని కూడా అయితే ఇంకా తీసుకొని అయితే వచ్చారండి పొలానికి. ఇంకా నార్మల్గా చూద్దామని చెప్పేసి ఇదంతా వరవ అంటారంట. సో ఇంకా ఇది దీని మీద నుంచి చుట్టుపక్కల ఉన్న పొలాలకైతే వాటరింగ్ అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మేము దీని మీద నుంచి అయితే వెళ్తున్నామండి. చూడడానికేమో చిన్న త్రోవలాగా ఉంది కదా, ఇంకా దాని మీద నుంచి చాలా స్లోగా నడిచి అయితే వెళ్ళాలన్నమాట. నాకు పెళ్ళైన కొత్తలో వెళ్ళాను. మళ్ళీ ఆఫ్టర్ 2 కిడ్స్తో అయితే మళ్ళీ నేను ఒక 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ పిల్లలు తీసుకొని అయితే మళ్ళీ ఫస్ట్ టైం అండి మళ్ళీ పొలానికి అయితే రావటము. చూడడానికైతే చాలా అంటే నాకు నీళ్ళు అంటే చాలా భయం బేసిక్గా. ఎందుకంటే అది చూసారా చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది, అది కూడా దాని మధ్యలో సందులాగా అయితే ఉందన్నమాట. చూసారు కదా ఎట్లా ఉంది, దాని మీద నడుచుకుంటూ రావాలంటే ఎవరికైనా భయమే. ఫస్ట్ నేను మా పాప ఇద్దరం అయితే బాగా భయపడ్డాము. ఇంకా మా వారు ఫస్ట్ వెళ్ళిన తర్వాత పిల్లలు అయితే ఇంకా 1 బై 1 తీసుకొని వస్తానని బాబుని అయితే ఎత్తుకొని ఉన్నారనమాట. ఇంకా ఎక్కడైతే చేపలు కూడా నైట్ టైం ఎవరో వల వేసి అయితే వదిలేశారంట. సో అక్కడ కొన్ని చేపలు కూడా ఉన్నాయండి. ఇంకా మొత్తానికైతే అలా నడుచుకుంటా నిదానంగా అయితే మా పొలంలోకి అయితే వచ్చేసామండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా చూడండి, మొత్తం ఇంక ఇది మా పొలమే అనమాట. సో ఇంకా ఇదివరకంటే ఆవులు మేసే గడ్డి అయితే ఉండేదన్నమాట. సో అది మొత్తం ఇంకా అయిపోయింది దాని టైము. ఇంకా ఈ పొలం అంతా మంచిగా క్లీన్ చేసి అయితే ఇంకా రెట్రోవెట్ కొట్టించేసి ఇంకా ఏదైనా మనం కొత్తగా ఏమైనా వేయాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట. సో ఇంక ఇది వచ్చేసి ఇది మా రిలేటివ్స్ దంట, ఎవరిదో జామాయిల తోట అండి. సో ఇంకా వాళ్ళ తోటలోకి అయితే వచ్చామన్నమాట. లాస్ట్ టైం ఒకసారి మా వారు ఇట్లాగే జాంకాయలు పక్కన ఒకరు వేసి ఉన్నారు, అసలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేసి అని చెప్పి ఒక 2 జాంకాయలు అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా ఈసారి అయితే ఫ్యామిలీతో కలిసి వెళ్ళాం కదా, ఒకసారి అందరం కలిసి చూసవద్దాం అన్నట్టు. ఇంకా పిల్లలు కదా ఇంకా పొలంలో ఎక్కువసేపు ఉండలేకపోయారనమాట. ఇంకా సరే పక్కనే ఉంది కదా అని చెప్పేసి అయితే ఇంకా అలా అయితే వచ్చామన్నమాట జామ తోటకి. చూడండి అసలు చిన్న చిన్న పిందులే కానీ అసలు మామూలు టేస్ట్ అండి, అసలు మామూలుగా లేదనమాట. ఇంక ఇక్కడైతే మొత్తం అయితే మీతో చూపిస్తున్నాను. అసలు సండే రోజు అసలు ఎంత పచ్చని వాతావరణంలో అయితే నాకైతే చాలా పీస్ఫుల్గా అయితే గడిచిపోయిందనమాట. సో మార్నింగ్ టిఫిన్ చేసి 10 గంటలకేమో వెళ్ళాము. మేము రిటర్న్ వచ్చేసరికి 12 అట్లా అయిపోయిందనమాట. మినిమం ఒక 2 అవర్స్ అయితే స్పెండ్ చేసాము. ఇంకెక్కడైతే చూడండి మొత్తం ఇంచుమించు ఇది ఒక 2 ఎకరాలు అనుకుంటా, మొత్తం జామాయిలే అదే జామ తోటలే వేశారనమాట. ఇది కూడా వేసి ఒక 2 ఇయర్స్ పైన అవుతుందంట. అప్పుడు చిన్న చిన్న మొక్కలు కదా మనకి ఏం కనిపించవు. ఇంక ఇప్పుడైతే కాస్త ఎదుగుదల వచ్చాయి కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న జాంకాయలు ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి అనమాట. నేనైతే ఒక 2-3 అయితే కోసాను అనమాట. సో పిల్లల కోసమని మనకి కలర్ తెలిసిపోతుంది షేడ్ వల్ల. చూడడానికి చిన్నవిగా ఉన్న స్వీట్గా ఉన్నాయి, కాస్త పెద్దవైతే ఇంకా బాగుంటుందని. ఇంకక్కడైతే ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదండి, ఆ తెల్లగున్న పువ్వే మనకైతే కాయలాగా వస్తుంది అనమాట. సో మొత్తానికి చెట్టుకి అట్లాగా పువ్వులు అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడైతే చూడండి మా పిల్లలు చెరుకు 2 పట్టుకొని అయితే నిదానంగా వెళ్ళిపోతున్నారనమాట మా పొలంలోకి. ఇంకా నేనైతే ఇంకా వెనక నుంచి నడుస్తా అలా వెళ్తూ ఉన్నానమాట. ఎండ అయితే అసలు మామూలుగా లేదు. అసలు మా పిల్లలైతే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం, జాంకాయలు కట్ చేసిన వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ, ఇంకా అక్కడ ఉండొద్దు అనేసి అంటూ ఉన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా జాంకాయలు అయితే కోసుకొని ఇంకా అక్కడే తినేసి ఒక 10 మినిట్స్ అయితే ఇంకా కాసేపు కూర్చొని అయితే మొత్తం అయితే వచ్చేసామన్నమాట. సో చూస్తూ ఉంటే అయితే ఒక అరగంట సేపు అయితే ఉండాలనిపిస్తుంది జామి తోట మధ్యలో. సో మొత్తానికైతే నా డే ఇలా కంప్లీట్ అయిందండి. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి.